నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఓ నాగేశ్వరరావు గారు. గత 25 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేశారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సమాజానికి దంత వైద్య పరిజ్ఞానం కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. సో డాక్టర్ గారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. గత 21 సంవత్సరాలుగా నో టొబాకో 1 మంత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1 మంత్ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 21 సంవత్సరాల నుంచి ఈ నో టొబాకో మంత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ చిన్న ఉదాహరణ, ఇప్పుడు నేను గాంధీ హాస్పిటల్లో ఇంచుమించుగా 25 సంవత్సరాలు వర్క్ చేయటం జరిగింది. ఇప్పుడు అక్కడ వర్క్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది పిల్లలు అంటే ఈ కాగితాలు ఏరుకునే పిల్లలు రోడ్ల మీద లేకపోతే రైలు కట్ట మీద కాగితాలు ఏరుకుంటా లేకపోతే బాటిల్స్ ఏరుకుంటా నోట్లో గుట్కా వేసుకుని ఇట్లా నములుతూ వాళ్ళు ప్రొద్దుటే లేచి వాళ్ళు పరిగెడతా ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరికి ముందు ఎక్కువ ఈ బాటిల్స్ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అండి, తర్వాత ఇంకో బాటిల్స్ అండి ఇవి దొరుకుతాయి, వాటి ద్వారా మనం ఏదో సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు టిఫిన్ కూడా చేయకుండా ఈ గుట్కా నోట్లో వేసుకొని వాళ్ళు బయలుదేరటం జరుగుతుంది. ఇట్లాగా వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత, అంటే వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇదే పని, ఎప్పుడు కూడా గుట్కా నోట్లో ఉంటుంది. ఈ నోట్లో ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే కొంతకాలానికి అంటే 15-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళు నోరు మూసుకుపోవటం, నోరు తెరవలేకపోవటం, తర్వాత ఈ ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది అన్నమాట. అప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. మా దగ్గర వస్తే అప్పటికే వాళ్ళు నోరు మూసుకుపోయి ఓన్లీ నీళ్ళు తాగడానికి మాత్రమే వాళ్ళకి అవకాశం ఉండేది. కాబట్టి అప్పుడు కూడా మేము మందులు రాసేవాళ్ళం, ఏదో చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఆ గుట్కా మానకోకుండా వాళ్ళు అది కంటిన్యూ చేయటం వల్ల అట్లాగే ఎంతోమంది వాళ్ళు చివరికి నోరంతా మూసుకుపోయి చివరికి ప్రాణాలు కోల్పోవడం, చాలామంది చనిపోవడం చిన్న ఏజ్లోనే 15-18-20 సంవత్సరాలలో చాలామంది ఈ సికింద్రాబాద్ ఏరియాలో చనిపోవడం అనేది జరిగిందనమాట. ఇట్లా చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే ఈ చిన్న ఏజ్లో కనీసం వాళ్ళకి అవగాహన లేక, అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇది ప్రమాదం లేకపోతే ఇది గొయ్యి, ఇక్కడ దీంట్లో దూకితే మనం పడిపోతాము అనేది వాళ్ళకి తెలిస్తే ఎవరు చేయరు. కానీ వాళ్ళకి తెలియక వాళ్ళు అది గుట్కాని ప్రతిరోజు వాళ్ళు తినటం వల్ల లాస్ట్కి ఈ చిన్న వయసులోనే వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయం అనేది చాలా హృదయ విదారకమైన విషయం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అంటే ఈ గుట్కాని, అదేవిధంగా ఈ సిగరెట్లని, ఈ టొబాకోని ఈ గురించి అవగాహన కల్పించాలి. నేను యాజ్ ఏ డెంటల్ సర్జన్గా ముందు ఏంటంటే నోటికి ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ నా వంతు సహకారం
చేయాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని నేను చేపట్టి నా జీవితాంతం కూడా ప్రజలకి సమాజానికి ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో నేను ఈ నో టొబాకో కార్యక్రమాన్ని 1 month కార్యక్రమంగా దాన్ని చేపట్టి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.